ఆసరా పింఛన్లు పెంపు కోసం ఈ నెల 20న సన్నాహ సదస్సును విజయవంతం చేయండి. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ధూమాల గంగారాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లారపు దివాకర్ మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ధూమాల గంగారాం, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సురుగు సీను మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని, అలాగే ఇతర దారులకు 4,000 రూపాయలు పెంచుతామని మాట ఇవ్వడం జరిగిందని, అలాగే అంగవైకల్యం గల వారికి 15,000 రూపాయల పెన్షన్ పెంచుతామని మరియు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రధాన 25 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రధాన 25 డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 13న చెలో హైదరాబాద్లో వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయుటకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చామని అన్నారు. మందకృష్ణ మాదిగ నిరసిస్తూ వచ్చే నెల 13వ తారీఖు నాడు దివ్యాంగుల మహాగర్జన పేరుతోటి భారీ బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నాడు. ఈ యొక్క సభను విజయవంతం చేయడంలో భాగంగా ఈ నెల 13 నుండి ఏదైతే ఉమ్మడి 10 జిల్లాలు, అదేవిధంగా 33 జిల్లాలు, మరి రోజు 2 జిల్లాల చొప్పున పింఛన్దారులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరితోటి సన్నాహక సదస్సులు మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి అన్న షెడ్యూల్లో భాగంగా మన జిల్లాకు ఈ నెల 27 నాడు మందకృష్ణ మాదిగ గారు రాబోతూ ఉన్నారు. ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులతో పాటు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళ, అదేవిధంగా చేయూత పింఛనటువంటి బీడి పింఛన్దారులు ప్రతి ఒక్కరు కూడా మరి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినట్టయితే రేపు హైదరాబాద్లో జరిగేటువంటి దివ్యాంగుల మహాగర్జన ఒక కనివిని ఎరగని రీతిలో మరి నిర్వహణ చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఏదైతే పెంచిన పింఛని అమలు చేయడానికి మరి ఆస్కారం ఉంటుంది. ఏదైతే మనకి ఇప్పుడు వస్తున్నటువంటి ఇదే జిల్లా వాసి అయినటువంటి మరి ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రులు మరి మన జిల్లా నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి మన జగిత్యాల జిల్లాలో జరిగే ఏదైతే పింఛన్దారుల సదస్సు కింద విజయవంతంగా చేసినట్టయితే ఈ రిపోర్ట్ అనేది మన జిల్లా నుండి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు, జిల్లా కమిటీ నుంచి మొదలు వేస్తే గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు మరి యొక్క 10 రోజులు మరి డే నైట్ అనకుండా కష్టపడి వృద్ధులను, వికలాంగులను మరి ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళినా మరి పింఛన్దారుకు సంబంధించినటువంటి రిపోర్ట్ మనకు దొరుకుతుంది. ఆ రిపోర్టును మనం తీసుకొని ఆ పింఛన్దారులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పెద్ద విలేజ్లో అయితే 50 మంది, చిన్న విలేజ్లో అయితే 20 మంది మినిమంగా వీళ్ళందరినీ కూడా మనం వచ్చే విధంగా మరి తీసుకొచ్చిన రాగలిగితే ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం మరో చరిత్రలో నిలిచిపోయి భవిష్యత్ తరాలకు దిక్కుసుగా నిలబడే అవకాశం ఉంది. మరి ఇది మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పీఎస్ నాయకుల మీద, ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకుల మీద నమ్మకంతో మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేస్తే మరి భవిష్యత్తులో ఈ స్థానిక ఎలక్షన్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మనం గుర్తింపు పొందుతాం. రేపు భవిష్యత్తులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్న పోరాటం ఈ సమాజానికి ఉపయోగపడుతుంది. రేపు మందకృష్ణ మాదిగ గారు ఏ రాజకీయంగా నిర్ణయం తీసుకున్నా మరి భవిష్యత్తులో మనము మరి రాజకీయంగా ఎదగడానికి మనకు మరి దోహపడుతుంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి నాయకుడు కూడా ఒక బాధ్యతతో చేయాలని ఈ సందర్భంగా అందరికీ కోరుతూ